శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య మహిమలు, ఆయన అవతార రహస్యం వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక చిన్న బాలుడు ఎవరూ ఆపలేనంత శక్తివంతమైన రాక్షస సైన్యాన్ని ఎదిరించడానికి ఏకంగా దేవతల సైన్యాధిపతిగా ఎంపికయ్యాడు అంటే అసలు నమ్మశక్యంగా ఉందా? కానీ ఇది నిజం. ఈ చిన్న వయసులోనే ఆయన దేవసేనాధిపతిగా ఎలా మారారు, ఆ అసమానమైన శౌర్యం వెనుక అసలు కథేమిటి అనేది తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. సరే, ముందుగా దివ్యావతారం మరియు లక్ష్యం అనే మొదటి విభాగాన్ని చూద్దాం. అసలు స్వామివారి అవతారం వెనుక ఉన్న ఆ అతిపెద్ద కారణమేమిటో తెలుసుకుందాం. స్వామివారికి అంతటి అపారమైన శక్తి ఎలా వచ్చిందంటే, ఆయన సాక్షాత్తు ఆ పరమశివుడు, పార్వతీదేవిల దివ్యకుమారుడు. ఆ జగన్మాతా పితరుల అంశంతో జన్మించడం వల్లే ఆయనకు ఆ తేజస్సు, శక్తి సహజంగానే వచ్చాయి. ఆ దైవిక వంశమే ఆయన అసమాన పరాక్రమానికి మూలమని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఒకవైపు చూస్తే తారకాసురుడు అనే రాక్షసుడు దారుణమైన చర్యలతో దేవతలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఆ ముప్పు ఎంత భయంకరమైనది అంటే దేవతలు సైతం ప్రాణ భయంతో వణికిపోయారు. ఆ మహా విపత్తుకు పరిష్కారంగా ఆ పరమశివుని సంకల్పంతోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతరించారు. అంటే ఇది కేవలం ఒక జననం కాదు, లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం జరిగిన ఒక అద్భుతమైన దైవిక జోక్యం. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. స్వామివారి నామాలు, ప్రతీకలు, అలాగే ఆయన సాధించిన అద్భుతమైన విజయాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ రెండు ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. మొదటిది, ఎంతో చిన్న వయసులోనే స్వామివారు దేవసేనాధిపతిగా ఆ కొండంత బాధ్యతను స్వీకరించారు. రెండవది, తన అపారమైన దివ్యశక్తితో ఆ భయంకరమైన రాక్షసులను సంహరించారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే, వయస్సు అనేది సామర్థ్యానికి గాని, మనం సాధించే విజయానికి గాని ఏమాత్రం అడ్డంకి కాదు. ఎంత గొప్ప విషయం కదా ఇది. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్వామివారికి ఉన్న విస్తృతమైన సాంస్కృతిక నేపథ్యం చూడండి. దేశవ్యాప్తంగా ఆయనను ఎన్ని పేర్లతో పిలుచుకుంటారో. కార్తీకేయుడు, కుమారస్వామి, స్కందుడు, అలాగే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మురుగన్ అని ఎంతో ప్రేమగా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ పేర్లన్నీ చూస్తుంటేనే ఆయన పట్ల ప్రజలకు ఎంతటి విశ్వజనీనమైన భక్తి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధభూమిలో ఆయన చూపించిన పరాక్రమం మామూలిది కాదు. అది ఆయనను కేవలం ఒక యోధుడిగా మాత్రమే ఉంచలేదు, ఒక ఆదర్శప్రాయమైన మార్గదర్శిగా నిలబెట్టింది. అందుకే స్వామివారు ధైర్యం, అపారమైన శక్తి మరియు లోతైన జ్ఞానానికి నిలువెత్తు ప్రతీకగా మారారు. ఈ మూడు గొప్ప లక్షణాలు ఒకే మూర్తిలో ఉండడం వల్లే ఆయన యుగయుగాలుగా మనందరికీ ఒక పెద్ద ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. సరే, ఇప్పుడు మూడో విభాగంలోకి వెళదాం. ఆధునిక భక్తి, పూజలు మరియు దేవాలయాలు. ఈ రోజుల్లో, అంటే ఈ ఆధునిక యుగంలో కూడా భక్తులు స్వామివారితో ఎలా మమేకమవుతున్నారు, ఆయనను ఎలా ఆరాధిస్తున్నారో ఇక్కడ చూద్దాం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని ఎంతో నమ్మకంతో ఆరాధిస్తుంటారు. ఎందుకంటే ఆ దైవిక శక్తి మన నిత్య జీవితంలో ఆచరణాత్మకమైన ప్రయోజనాలనిస్తుందని బలమైన విశ్వాసం. భక్తితో ప్రార్థిస్తే చాలు, సంపూర్ణ ఆరోగ్యం, ఉన్నతమైన విద్య, అలాగే మనం ఎంచుకున్న రంగాల్లో ఘనమైన విజయం లభిస్తాయని అందరూ నమ్ముతారు. ఇవి కేవలం వరాలు మాత్రమే కాదు, మన దైనందిన జీవితాన్ని ముందుకు నడిపించే ఒక గొప్ప నమ్మకం అని చెప్పొచ్చు. మనందరికీ తెలిసిన స్వామివారికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మంత్రం ఒకటి ఉంది. అదే ఓం శరవణ భవ. అవును, ఈ 6 అక్షరాల మంత్రాన్ని జపిస్తే చాలు, వర్ణించలేనంత స్వచ్ఛతను, ప్రశాంతతను అనుభవిస్తారు. మనసులోని భయాలను, కల్మషాలను దూరం చేసి మన ఆత్మకు ఒక అద్భుతమైన దైవిక శక్తిని, స్థైర్యాన్ని ఈ మంత్రం ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈనాటి కాలంలో స్వామివారి ఆరాధన గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా 2 అద్భుతమైన విషయాలు కనిపిస్తాయి. ఒకవైపు స్కంద షష్ఠి పండుగ. ఈ సమయంలో జరిగే ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఎంతో భక్తిపూర్వకంగా ఉంటాయి. మరొకవైపు తమిళనాడులో ఉన్న అత్యంత ప్రసిద్ధ క్షేత్రం పళని మురుగన్ ఆలయం. ఈ రెండూ కూడా నేటికీ చెక్కుచెదరని మన భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక చివరిగా 4వ విభాగం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సందేశం. ఇంత గొప్ప పౌరాణిక ఘట్టాల నుండి మనం నేర్చుకోవాల్సిన, మన జీవితానికి అన్వయించుకోవాల్సిన ఆచరణాత్మక పాఠాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ మనం అసలు మర్చిపోకూడని అతి కీలకమైన విషయం ఒకటుంది. ఈ పురాతన పౌరాణిక లక్షణాలు ఈనాటి మన వ్యక్తిగత వికాసానికి, ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయనేది మనం ఆలోచించాలి. స్వామివారి జీవితం మనకు స్పష్టంగా నేర్పించేదేంటంటే అచంచలమైన ధైర్యం ఉండాలి, అలాగే అంకిత భావంతో కూడిన క్రమశిక్షణ కావాలి, స్వచ్ఛమైన భక్తి ఉండాలి, అన్నిటికీ మించి ఎప్పుడూ ధర్మబద్ధమైన సరైన మార్గంలోనే నడవాలి. ఈ విలువలు పాటిస్తే ఎవరైనా సరే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నను మీ ముందుంచుతున్నాను. క్రమశిక్షణ, ధైర్యం మరియు ఎల్లప్పుడూ సరైన మార్గాన్నే ఎంచుకోవటమనే స్వామివారి ఈ దివ్యమైన పాఠాలను మన దైనందిన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టగలం? రేపటి నుండే మన జీవితాల్లో ఈ అద్భుతమైన లక్షణాలను ఎలా అలవర్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రయాణంలో నాతో పాటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ దైవిక శక్తి ఎల్లప్పుడూ మనందరికీ తోడుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఓం శరవణ భవ.